హాయ్, నేను మీ శ్రీ హరిప్రసన్నకు స్వాగతం. అందరికీ నమస్కారం. అయితే అది 2014 శనివారం నాడు చెల్లి నేను గుడికెళ్ళాం. గుడికెళ్ళిన తర్వాత గుడికెళ్ళి వచ్చాం. ఎప్పుడు మామూలుగా జీవిస్తున్నాం, మాకేమీ తెలియదు. అయితే మంగళవారం సెప్టెంబర్ 23, 2014 సంవత్సరం ఆ రోజు అక్క గుడికి వెళ్దామంది. అంటే నేను రాలేను చెల్లి, నాకు అసలు ఒంట్లో బాగాలేదని చెప్పాను. మళ్ళీ వారం వెళ్దాం చెల్లి, ఒక్కదాన్ని వెళ్ళొద్దు అని చెప్పాను. లేదక్క ఇవాళ వెళ్ళాలి, మళ్ళీ తర్వాత వెళ్ళడానికి నాకు కుదరదు, అడ్డం వస్తుంది అని చెప్పింది. వెళ్ళింది, వచ్చింది, గుడికి వెళ్ళి వచ్చింది. గుడికి వెళ్ళే ముందు అన్ని పనులు చేసింది, టిఫిన్ చేసింది, అందరికీ పెట్టింది. వచ్చింది, లలిత పుస్తకం చదువుతుంది. నేను మా నాయనమ్మ ఇలా కుర్చీలో కూర్చుంది. చదివేది పుస్తకం అక్కడ పెట్టింది. పుస్తకం అక్కడ పెట్టి ఇలా ఇంటి వెనకాలకి వెళ్ళింది. ఏంటి లలిత పుస్తకం కిందెట్టింది, ఎప్పుడు కిందెట్టదు కదా అని నాకు డౌట్ వచ్చింది. అయితే నేను తిరగేసుకుని వెళ్ళలేక ఇంట్లో నుంచి తను వెళ్ళిన చోటుకి కిటికీ ఉంటుంది, మంచం మీద కనపడుతుంది. మంచం ఎక్కి చెల్లి ఏంటి లలిత పుస్తకం కిందెట్టావు, ఏం చేస్తున్నావు అక్కడ అంటే, వస్తున్నాను అక్క అంది. వస్తున్నాను అక్క అంది. ఎంతసేపటికి రాపోయేటప్పటికి నేను మా నాయనమ్మ మా అమ్మ వెళ్ళాము. వెళ్ళేటప్పటికి చెల్లి కొళ్ళంతా చెమటలట్టేసి తీసుకొచ్చాం. అదొక ఎగోపురి దిగోపురి కింద వచ్చి చనిపోయాం. చనిపోవడం అంటే కూడా ఏంటో నాకు తెలియదు. మాకు తెలియక ప్రతి హాస్పిటల్కి తిప్పాం, ఎవరో జాయిన్ చేసుకోలేదు, అప్పటికే చనిపోయిందని చెప్పని పంపించేశారు. తెలిసిన కాడి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, కలిసి తిన్నాం, కలిసి ఏడ్చాం, కలిసి నవ్వాం. నాకు స్నేహితురాలైనా ఫ్రెండ్ అయినా ఏ ఒక్క అవసరమైనా ఆ రకంగానే నాకు ఉండేది. కానీ ఆ రోజు చెల్లి పార్థివ దేహాన్ని ఒళ్ళో పెట్టుకుని నేను ఏడ్చిన రోజు, నేను బ్రతుకున్నంతకాలం ఆ రోజును మర్చిపోను. నా చెల్లి ఎలాగా అంటే కామెడీ మాటలు మాట్లాడి నన్ను నవ్వించేది. నేను దుఃఖంలో ఉంటే నన్ను నవ్వించేది. నా చెల్లి ఎలాగా అంటే చిన్నదే అయి ఉండొచ్చు, దానికి రాని వంటలు లేవు. నా చెల్లి ఎంతగానో చాలా మంచిది. దాని పార్థివ దేహాన్ని పట్టుకుని నేను ఏడ్చిన రోజు